వర్షమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మహిమ పొందారు, ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారు. వాక్య ధ్యానములోనికి వెళుతూ ఉండగా మాట్లాడుచున్నవాడు వట్టివాడు ప్రభువా, మరుగు చేసి మాట్లాడండి. నాయనా, మీరు హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. వాక్యము వినగల చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. వాక్యమునందు ఆసక్తి కలిగించు, నిద్రమత్తు రాకుండా చేయండి. శబ్దయంత్రము ద్వారా ఎంత దూరము వినబడుచున్నదో వినుట వలన విశ్వాసము కలుగును అను లేఖనముల ప్రకారం అనేకుల హృదయాలలో విశ్వాసమును కలిగించమని, అనేక ఆత్మలు మీ వైపుకు మళ్లించబడటానికి సహాయం చేయండి. నీ రక్షణ భాగ్యమును అనేకులు సంపాదించుకోవడానికి సహాయం చేయి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి నాయనా. యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరమగీతం అనే ఈ పుస్తకం చాలా శ్రేష్టమైనది. పాస్టర్ గారు మోతేసి ఈ యొక్క గ్రంథములో వాటర్ అంత కూలింగ్ దాగండి. పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాలు ఉన్నాయి. 39 మంది వ్యక్తుల చేత దేవుడు ఈ గ్రంథాన్ని వ్రాయించాడు. ఇది మనుషులు వ్రాసిన కవిత్వం కాదు, మానవ హృదయాల ఆలోచన కాదు. ఇది పరమండలమందున దేవుడు తన భక్తుల చేత వ్రాయించాడు. అందుకే గ్రంథకర్త దేవుడే. పరిశుద్ధ గ్రంథం అని దీనికి పేరు. అద్భుతమైన గ్రంథం. వర్తమాన భూత భవిష్యత్ కాలములన్నీ కూడా ఈ గ్రంథములో దేవుడి మెచ్చాడు. ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, వృక్షములు, పక్షులు, పశువులు, ఖగచరములు, జలచరములు, పశుపక్షాదులు, ప్రాకు పురుగులు, జలరాశులు, జీవరాశులు, బ్రహ్మాండమైన సృష్టి యావత్తు ఏ విధంగా నిర్మాణము జరిగిందో ఇందులో స్పష్టంగా వ్రాయబడింది. ఏది కూడా దానంతట అది కలుగలేదు. కలుగజేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. పరిశుద్ధ గ్రంథం. నేను చాలా పాటలు రాశాను, దీని మీద ఒక వచనం రాశా. పరిశుద్ధ గ్రంథమే ప్రభువాక్యము, పాటించినవచ్చు పరమ రాజ్యము. పరిశుద్ధ గ్రంథమే ప్రభువాక్యము, పాటించినవచ్చు పరమ రాజ్యము. పుటమిలోని పుస్తకంబులన్నీయు ఒక్కిటితో వ్రాసినవే సోదరా. పుటమిలోని పుస్తకంబులన్నీయు ఒక్కిటితో వ్రాసినవే సోదరా. ప్రేమించి చూడరా యేసయ్యను, అంటే యేసుడే ఓ సోదరా. ప్రేమంటే యేసుడే ఓ సోదరి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ప్రభు తన భక్తుల చేత వ్రాయించాడు. నేను చదివిన ఈ పుస్తకాన్ని వ్రాసిన వ్యక్తి సొలొమోను, ఆయన పేరు. BC 973 నుండి 933 సంవత్సరాల మధ్యకాలంలో ఆయన ఇశ్రాయేలును రాజుగా పరిపాలించాడు. 40 సంవత్సరాలు రాజు ఆయన. ఈ గ్రంథాన్ని వ్రాసిన వ్యక్తుల్లో రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, పశువుల కాపరులు ఉన్నారు, విద్య లేని వాళ్ళు ఉన్నారు, చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు. ఎన్నిక లేని వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేశాడు. అద్భుతమైన దైవ జ్ఞానము చేత ఈ గ్రంథాన్ని దేవుడు రాయించాడు. మనం చదువుకున్న ఈ పరమగీతములు 8 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 8 అధ్యాయాలకి మూలవాక్యం ప్రేమ, దేవుని ప్రేమ. ప్రేమ అనే మాట 17 సార్లు
ఆ పుస్తకంలో రాయబడింది. ఇందులో వృక్షములను గూర్చి వ్రాశాడు, గంధవర్గ వృక్షములు గూర్చి వ్రాశాడు, పర్వతములను గూర్చి వ్రాశాడు. దేవునికి 252 బిరుదులు ఉన్నాయి బైబిల్లో. అందులో ఇది ఒక బిరుదు, పుత్రదాత వృక్షము. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది. దేవుడి రాత్రి మాట్లాడుతున్న అంశము పుత్రదాత వృక్షము. ఆకాశము కింద భూమి మీద చాలా వృక్షాలు ఉన్నాయి. బ్రహ్మాండమైన పేరుగాంచిన వృక్షాలు ఉన్నవి. లెబానోను వృక్షములు, దేవదారు వృక్షములు, అచ్చుల వృక్షములు, పిచ్చుల వృక్షములు, గంధవర్గ వృక్షములు చాలా. దేవుడు సృష్టిలో మొట్టమొదటి తోట ఒకటి వేశాడు, ఏదైనా తోట. అందులో సకల వృక్ష ఫలములను ఏర్పాటు చేశాడు. అందులో జీవ వృక్షాన్ని కూడా పెట్టాడు. జీవవృక్షము, జల్దరు వృక్షము, పుత్రదాత వృక్షము, కర్పూర వృక్షము, ఇవన్నీ యేసుక్రీస్తు వారికి సాదృశ్యాలు. దేవుని వాక్యమును గమనిస్తే ఈ వృక్షము యొక్క ప్రాధాన్యత ఏమిటి, దేవుడు వృక్షానికి సంబంధం ఏంటి, ఈ రాత్రి మనం ఆలోచన చేస్తే దేవుడు కొన్ని వృక్షములకు పోల్చబడ్డాడు. అంటే ప్రపంచములో శ్రేష్టమైన పర్వతాలు, శ్రేష్టమైన వృక్షములు, శ్రేష్టమైన పట్టణాలు, శ్రేష్టమైన వస్తువులు, శ్రేష్టమైన పక్షులు, శ్రేష్టమైన పశువులు యేసుక్రీస్తు వారికి పోల్చబడింది. ఉదాహరణ, గొర్రె పిల్లకు పోల్చబడ్డాడు యేసు ప్రభు. యోహాను సువార్త అధ్యాయంలో యోర్దాను నదీ తీరమున యోహాను నడుస్తూ యేసు వైపు చూచి, ఇదిగో దేవుని లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల క్రీస్తే అని పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు పుత్రదాత వృక్షముతో సమానం. పుత్ర అంటే కుమారుడు, దాత అంటే దేవుడు. వృక్షం అన్నా కూడా యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. పుత్రదాత అంటే ప్రపంచంలో చాలా మంది దాతలు ఉన్నారు, కానీ పుత్రదాత దేవుడైన యెహోవా ఒక్కడే. ఎంతో మంది దాతలు ఉన్నారు, దానకర్తలు ఉన్నారు, ధర్మాలు చేసే ఉన్నారు. అన్నదానం, భూదానం, గోదానం, వస్త్రదానం, సత్రదానం, పుత్రదానం, స్థలదానం, పులదానం, గృహదానం, కన్యాదానం, చాలా రకాల దానాలు, ధర్మాలు, దాతలు ప్రపంచంలో ఉన్నారు. బట్ పుత్రదాత దేవుడు ఒక్కడే. ఆ పుత్రుడే యేసుక్రీస్తు. ఆ దాత ఎవరంటే యెహోవా దేవుడు. అందుకనే ఆయన పుత్రదాత. ఆయన పేరు మీద ఒక వృక్షం ఉంది. ఆల్రెడీ భూమి మీద ఆ చెట్టు ఉన్నది. ఆదికాండం 30 అధ్యాయంలో 14-15 వచనాల్లో ఆ చెట్టుని గురించి రాశాడు. చదవండి వాక్యం. ఆదికాండం 30 అధ్యాయం. గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. చాలు, ఒక ఎవిడెన్స్ కోసం. ఆది కాండములో 30 అధ్యాయములో యాకోబుకు పెద్ద కుమారుడైనటువంటి రూబేను గోధుమల పంట కాలములో పొలములోనికి వెళ్ళాడు. పొలములోకి వెళ్ళగానే పుత్రదాత వృక్షపు పండ్ల చెట్టు కనపడింది. పుత్రదాత వృక్షం కనపడింది. వృక్షం అంటే చాలా పెద్దది కదా. చెట్టు వేరు, వృక్షం వేరు. కొన్ని చిన్నగా ఉంటాయి, కానీ ఆ పదంలోనే వృక్షం అనే మాట కలిసిద్ది. అలా ఎందుకు కలిసిద్ది అంటే దాని విశిష్టత గొప్పదిగా ఉంటుంది కాబట్టి వృక్షం అన్నారు. కొన్ని చెట్లు పెద్దగా ఉంటాయి, పెద్ద విశాలంగా ఉన్న కూడా చెట్టు అంటారు దాన్ని. ఇప్పుడు చూడండి, మర్రి చెట్టు దాన్ని సంస్కృతంలోకి వచ్చేటప్పటికి వటవృక్షం అంటారు. అంత తీవ్రంగా, అంత స్పష్టంగా దాన్ని ఎవరు అంతగా పిలవరు. మర్రి చెట్టు వేర అంటారు. కానీ వృక్షం అనే దానికి ఒక ప్రాధాన్యత ఉన్నదని మనము గమనించాలి. పుత్రదాత వృక్షపు పండ్లు కొన్ని తెచ్చి తల్లికిచ్చాడు. అప్పట్లో విషయం ఏంటంటే ఆమె చెల్లెలకి పిల్లలు లేరు. అక్క, ఆ పళ్ళు నాకు కూడా ఇవ్వంటే చాలా డిస్కషన్ జరిగింది. ఆమె ఇవ్వలేదు. అక్కని చెల్లెలు శపించింది. అది నెరవేరింది. కానీ పుత్రదాత వృక్షములో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఎవరికైనా సంతానం లేకపోతే ఆ పండ్లు తింటే సంతాన ఉత్పత్తి అవుతుంది.
ఆ చెట్టు యొక్క ఆ ఫలములో ఉన్నటువంటి ప్రభావం అలాంటిదని చెప్పి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు వారికి సంబంధం ఏంటి? లేఖనాలు మనం గమనించినట్లయితే దేవుడు ఆయన ఒక పుత్రదాత వృక్షముతో సమానం. అంటే ప్రపంచానికి ఒక కొత్త జన్మ ఇవ్వగలిగిన శక్తి యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది. యేసుక్రీస్తు నందు మానవుడు నూతన సృష్టిగా కొత్త జన్మ జన్మించే మానవునికి నూతన జన్మ ప్రసాదించగలిగిన గొప్ప వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు, పుత్రదాత వృక్షం. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట ఉంది. అర్ధరాత్రి వేళ ఒక వ్యక్తి, అంటే యేసు కొత్త నిబంధన కాలంలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు అప్పటికే సువార్త ప్రకటించాడు. క్రీస్తు శకంలోకి వచ్చాం మనం. ఇప్పుడు చెప్పిన మాట బీసీ, బిఫోర్ క్రైస్ట్, క్రీస్తుకు పూర్వం రాయబడిన చరిత్ర. ఇప్పుడు మాట్లాడుతుంది ఏడి, ఆఫ్టర్ డెత్, క్రీస్తు శకములో ఉన్నాం మనము. చదవండి. నికోదేము అనేటువంటి వ్యక్తి అర్ధరాత్రి వేళ వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు? చాలు చాలు. యేసు ప్రభువుని కలుసుకున్నాడు. నికోదేము అనేటువంటి ఒక వ్యక్తి ప్రభువుని కలుసుకోవడానికి పగటి కాలంలో రావడానికి భయపడ్డాడు. పగటి వేళ వస్తే విమర్శిస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తుని విమర్శించిన వ్యక్తులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, విశేషమేమీ లేదు. అప్పట్లో కూడా దేవుని పిల్లలను చాలామంది హింసించారు. ఇప్పుడు కూడా జీవము గల దేవుని సంఘాన్ని హింసించే వ్యక్తులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కామన్ అయిపోయింది. అర్ధరాత్రి వేళ రావడం కారణం ఏంటంటే పగటి కాలంలో వస్తే ప్రభుత్వం వాళ్ళు ఇబ్బంది పెడతారని, అధికారులు అతన్ని వేధిస్తారని, అధికారానికి భయపడి, పదవికి భయపడి, ప్రభుత్వానికి భయపడి, తన యొక్క పౌరసత్వానికి భయపడి అర్ధరాత్రి వేళ అందరు నిద్రపోతూ ఉన్నప్పుడు రాత్రి పూట వచ్చి యేసును దర్శించి మాట్లాడుతున్నాడు. బోధకుడా, నీవు చాలా గొప్పవాడివి, నీవు చేసే అద్భుతాల ప్రపంచంలో ఎవడు చేయలేడు. అన్ని మాటలన్నీ చేయాలన్నాడు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడని చెప్పాడు. వెంటనే అన్నాడు కదా, ముసలివాడైన ఒకడు మరలా తిరిగి తల్లి గర్భంలోకి ఎలా వెళ్ళగలడు? అంటే అతను కొత్త జన్మ అంటే అతనికి ఏంటో తెలియదన్నమాట. అందుకని ప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. కొత్త జన్మనిచ్చే వృక్షమే దేవుని వాక్యములో పుత్రదాత వృక్షము. యేసుక్రీస్తు నందు ప్రపంచానికి కొత్తదనం ఉంది. మానవుడు కొత్త జన్మ అనుభవాన్ని మానవునికి ఇవ్వగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు ఒక్కడే. యోహాను సువార్త 1వ అధ్యాయములో 12వ వచనంలో ఒక మాట రాస్తాడు. 12:13 చదవండి. యోహాను సువార్త. అనగా తన్ను ఎందరు అంగీకరించరో, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తన్ను ఎందర, చదువు కంటిన్యూ చేయి. తన్ను ఎందరు అంగీకరించరో వారు దేవుని కుమారులకు అధికారం ఇచ్చెను. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనను, మానుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. గట్టిగా సోదరం చెప్పండి, హల్లెలూయా. కొత్త జన్మ అంటే శరీర సంబంధమైన జన్మ కాదు. మనుష్యేచ్ఛల వలన, శరీరేచ్ఛల వలన పుట్టిన వారు కారు. వాక్య బీజమునకు జన్మించిన వ్యక్తి కొత్త జన్మ. ఆ జన్మ మానవునికి ఇవ్వగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు ఒక్కడే. ఎందుకంటే ప్రతి మనిషికి పునర్జన్మ సంబంధమైన స్నానము కావాలి. ప్రతి మనిషి తిరిగి పుట్టాలి. ప్రతి మనిషి కొత్త జన్మ జన్మించాలి. శరీర సంబంధమైన జన్మకి సంతానం లేకపోతే ఎన్నో తిప్పలు పడుతూ ఉన్నారు, మందులు వాడుతూ ఉన్నారు. గర్భఫలం కోసం చాలా మంది వేదన పడుతూ ఉన్నారు. దానికి అనుబంధమైన మాట 127వ కీర్తనలో భక్తుడైన సొలొమోను రాస్తా అంటాడు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే, బట్ ఆత్మఫలము కూడా అనుగ్రహించువాడు ఆయనే. ఆత్మఫలం మానవుని యొక్క జీవితాన్ని నూతనపరచగలిగినటువంటి ఫలం ప్రభు అయిన యేసుక్రీస్తు. పాత జన్మ, కొత్త జన్మ. తల్లి గర్భమున పుట్టిన ప్రతి మనిషి తప్పకుండా తిరిగి మరలా కొత్త జన్మ, పునర్జన్మ సంబంధమైన స్నానం అంటాడు తీతు పత్రికలో. పునర్జన్మ. ఒకసారి తల్లి గర్భమును పుట్టిన వ్యక్తి
భూమి మీద బతికుండగానే అతడు పునర్జన్మ జన్మించాలి. అప్పుడే పరలోకంలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. తండ్రి అయిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం తన కుమారుణ్ణి దానముగా పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. దాత తండ్రి అయిన దేవుడు, ఈ దాత తండ్రి అయిన దేవుడు దాత కుమారుడైన క్రీస్తును మనకి దానముగా ఇచ్చాడు. ఈయన మన కోసం తన ప్రాణాన్ని దానముగా ఇచ్చాడు. యోహాను సువార్త 3:16 ఎప్పుడు చదువుతుంటాం కానీ దాన్ని గ్రహించం మనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను, అంటే ఇచ్చను. ఫ్రీ గిఫ్ట్, ఉచితమైన బహుమానం. యేసుక్రీస్తు ద్వారానే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా జీవించడానికి ఒక గొప్ప అవకాశాన్ని యేసు ప్రభు మతం కాదు, ఎందుకంటే ఆయన మార్గం. యేసుక్రీస్తు యోహాను సువార్త 14:6 3 సబ్జెక్టులు చెప్పాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నేనే మతాన్ని అని ఎక్కడ చెప్పలేదు ఆయన. మతాలు మానవ కల్పితమైనవి, మనం పుట్టించుకున్న మతాలు. ఆత్మకు మతం ఉండదు, దేవునికి కులం ఉండదు. ఆత్మకు రక్షణ కావాలి, దేవుడు ఆత్మను రక్షిస్తాడు. మతము ఆత్మను రక్షించలేదు. అందుకనే డాక్టర్ ఏవి మాషలమణి గారు పెద్ద ఆయన ఒక పాట రాశాడు. మతములు వెదకిన నిన్నే కదా, వ్రతములు కోరిన నిన్నే కదా, మతములు వెదకిన నిన్నే కదా, వ్రతములు కోరిన నిన్నే కదా, పతితులు దేవుని సుతులను నేర్పిన హితమతి నీవే కదా, సిల్వధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా, సిల్వధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. హల్లెలూయా, హల్లు చెప్పండి హల్లెలూయా. కనుక తాత పుత్రుణ్ణి మనకిచ్చాడు, ఆయన మనకు కొత్త జన్మనిచ్చాడు. పుత్రదాత వృక్షం అంటే ఫలించేటువంటి చెట్టు, ఆత్మఫలము, కొత్త జన్మ, నూతన జన్మ. అది ఈ రోజున ప్రపంచమంతా కూడా అనేక మంది వ్యక్తులు క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మార్చబడటానికి ఆ గొప్ప అవకాశం ఇచ్చాడు. ఇందువలననే మనము దేవుని పిల్లలంగా మార్చబడుతున్నాం. ఇంకా వేరే అవకాశం లేదు ప్రపంచానికి. అందుకనే ఒకడు నిత్య జీవములోనికి వెళ్ళాలంటే, నిత్య రాజ్యములోనికి ప్రవేశించాలంటే యేసుక్రీస్తునందు కొత్తగా జన్మించాలి. ఈ వృక్షమే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు, వాక్యమునందు విశ్వాసం ఉంచినవాడు, తిరిగి జన్మించినటువంటి వాడు, వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా, నీటి ద్వారా, బాప్తిస్మ ద్వారా జన్మించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తునందు నిత్య జీవాన్ని పొందుకుంటాడని ప్రభు తన వాక్యం ద్వారా తెలుస్తున్నాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అల్లు చెప్పండి హల్లెలూయా. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోకంబులు సవరించి ఏవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా చేయుమయా నడిపించు నావా. హల్లెలూయా, అందరూ చెప్పండి హల్లెలూయా. ఈ వృక్షములో ఉన్న మొదటి అనుభవం ఏంటంటే కొత్త జన్మ, ఫలించుట, ఆత్మ ఫలించుట, ఆత్మ సంబంధమైన జన్మ. శరీర సంబంధంగా బిడ్డలు లేని వాళ్ళకి ఆ ఫలము తింటే
దానివల్ల గర్భఫలం వస్తుంది. ఆత్మ సంబంధంగా మనిషికి కొత్త జన్మని యేసుక్రీస్తునందు తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడు. అందువలన కొత్తగా జన్మించాలా. మనము చనిపోయిన తర్వాత మహిమలోనికి వెళ్ళాలి. మహిమలోనికి వెళ్ళాలంటే బ్రతికొండగానే నీవు కొత్త జన్మ జన్మించాలా. ఆత్మ వలన జన్మించాలి, రక్షణ మార్గం పొందాలి. అదే నిత్య జీవం అని చెప్తున్నారు. కనుక చనిపోయిన తర్వాత 2 స్థలాలు ఉన్నవి. ఒకటి పరలోకమన్నది, రెండవది నరకమన్నది. పరలోకానికి వెళ్ళాలంటే నీవు బ్రతికొండగానే కొత్త జన్మ సంపాదించుకోవాలి. ఆ తర్వాత లేకపోతే అగ్నిగుండంలోనికి వెళ్ళాలి. ఈ చెట్టు, ఈ వృక్షము కొత్త జన్మకి సాదృశ్యం. యేసుక్రీస్తునందు పాపికి కొత్త జన్మనిచ్చాడు. యేసుక్రీస్తునందు పాపి పరిశుద్ధుడిగా మార్చబడతాడు. యేసుక్రీస్తునందు దుర్మార్గుడు సన్మార్గుడిగా మార్చబడతాడు. యేసుక్రీస్తునందు జన్మ కర్మ పాపాలు పరిహరించబడి ఆత్మ సంబంధిగా మార్చబడతాడు. యేసుక్రీస్తులో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న ప్రభావము, ఆయనలో ఉన్న మహిమ, ఆయన వాక్యము మానవ జీవితాన్ని మార్చేస్తుంది. వాక్కులో శక్తి ఉన్నది. అందువలన కొత్త జన్మకి సాదృశ్యం. 2వ పాయింట్ చెప్తా. పుత్రదాత వృక్షములో ఉన్న 2వ అనుభవం ఏంటంటే, ఇది వాక్యాన్ని మనం గమనించినట్లయితే మరులు మందుగా ఉపయోగించేవాళ్ళంట పూర్వకాలంలో. మరులు మందు అంటే ఒక వ్యక్తిని వశపరుచుకోవాలంటే అది వేసేసి నూరి తీసుకెళ్ళి పెడితే ఆ మనిషి అంబడిబడి వెళ్ళిపోతాడు. మరులు మందు అన్నమాట. అంటే ఇది ఒక రకంగా శరీర సంబంధంగా చాలా ప్రమాదానికి సాదృశ్యం. ఈ రోజున చాలా మంది అలాంటి మరులు మందు పెట్టి కొంపల్ని కూల్చేస్తున్నారు, కుటుంబాలని ఆరిపేస్తున్నారు, జీవితాలని నాశనం చేస్తున్నారు, చాలా మంది పాడు చేస్తూ ఉన్నారు. అయితే ఒక మనిషిని శరీర సంబంధంగా ఆకర్షించుకోవటం అదే మరులు మందు అంటారు. ఇది ఆ రకంగా ఉపయోగిస్తారు ఈ వృక్షమును ఫలాల్ని. అయితే యేసుక్రీస్తు అలా ఆకర్షించడు. పరమగీతం 1వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. పరమగీతం 1:4 అంటాడు, నన్ను ఆకర్షించుమో, మేము నీ యొద్దకు వచ్చేదము. దేవుడు ఒక మనిషిని ఎందుకు ఆకర్షిస్తున్నాడో తెలుసా? దేవుని దగ్గరకు వస్తే నిత్య జీవం ఉంటుంది. దేవుని దగ్గరకు వస్తే పాప క్షమాపణ ఉంటుంది. దేవుని దగ్గరకు వస్తే ఆరోగ్యం ఉంటుంది. దేవుని దగ్గరకు వస్తే నిత్య జీవం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. దుర్మార్గుడు సన్మార్గుడు అవుతాడు, చీకట్లో ఉన్నవాడు వెలుగులోనికి వస్తాడు, పాపి పరిశుద్ధుడు అవుతాడు. దేవుడు అందుకే ఆకర్షించేది. ఈ రోజున చాలామంది డబ్బుతో ఆకర్షిస్తున్నారు, వస్తువులతో ఆకర్షిస్తున్నారు, వెండిని బట్టి బంగారంని బట్టి ఆకర్షిస్తూ ఉన్నారు. శరీరాన్ని ఆకర్షించగలరు, ఆత్మకు రక్షణ వాళ్ళు ఇవ్వలేరు. దేవుడు ఏం చేస్తారంటే తన దగ్గరికి ఆయన మనుషులందరినీ ఆకర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్యములో ఒక మనిషిని ఆకర్షించే శక్తి ఉన్నది. దేవుని వాక్యములో ఒక మనిషిని మార్చే శక్తి ఉన్నది. అది ఆచారానికి ఉండదు. మతకట్లు, కులకట్లు, ఆచారకట్లు, వాడకట్లు, పెనటకట్లు, మనుషుల కట్లు, మానవుని కట్లు మనిషి పాప జీవితాన్ని మార్చలేవు. దేవుని వాక్యమే మనిషిని ఆకర్షిస్తుంది, రక్షిస్తుంది. అమెరికా దేశంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయనకు ఒక నిబంధన ఉన్నది. ఆ నిబంధన ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే లేవగానే ఒక్క మనిషికైనా వాక్యం చెప్పకుండా బెడ్ కాఫీ తాగడు. అది నిబంధన చెప్పాలి. అట్లా రోజుకు ఒక మనిషికి వాక్యం చెబుతున్నాడు. వాక్యం చెప్పిన వాడల్లా ఆకర్షించబడుతున్నాడు, మార్పు చెందుతున్నాడు. చాలామందిని ఒకే ఒక మాట దేవుని వాక్యం. ప్రభు, సహోదరుడా, యేసు ప్రభు నీకు తెలుసా? ఆయన పాపికి రక్షకుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, రక్తమును చెందించాడు. అంతే, గంటలు ఏం మాట్లాడు. ఆ మాటలు అతని గుండెను మార్చివేసి అతని జీవితం మేలు పొంది ఆశీర్వదించబడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకరోజు భయంకరమైనటువంటి వర్షం వస్తూ ఉంది. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడానికి అవకాశం లేదు. మరి ఆయన నిబంధన ఏంటి? ఒక్క మనిషికైనా వాక్యం చెప్పాలి, లేకపోతే టిఫిన్ చేయడు, కాఫీ తాగడం. ఏంటి ప్రభు, ఈరోజు ఒక్క ఆత్మని నాకు ఇవ్వలేదు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వర్షం పడతా ఉంది. ఒక అతను వర్షంలోనే కరెంటు పోలు ఎక్కుతున్నాడు, పైకి కరెంటు స్తంభం ఎక్కుతున్నాడు. దగ్గర 15 అడుగులు దగ్గర ఉంటుంది కదా, అంత ఎత్తు స్తంభం ఎక్కుతూ ఉన్నాడు. ఎక్కుతూ ఉండగానే ఈ వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళి, హలో బ్రదర్, ఏంటి అది కరెంటు, చచ్చిపోతావు, దిగు, ఎందుకు ఎక్కుతున్నావు, దిగు అనగానే వెంటనే కిందకి దిగాడు. ఏమయ్యా అంటే, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నాడు.
వద్దు వద్దు, పాపంలో చచ్చిపోతే నరకానికి వెళ్తావు. యేసు నిన్ను రక్షిస్తాడు, ప్రభు నీ సమస్య తీరుస్తాడు, ఆయన నమ్ముకో, రక్షణ పొందు. 2 మాటలు ప్రార్థన చేశాడు. వెంటనే వాడి గుండె ప్రార్థనలుగా పగిలిపోయింది. చావాలనుకున్నాడు, బతకాలనిపించింది. ఇంటికి వెళ్ళి బెడ్ కాఫీ తాగాడు. వాడు మార్పు చెంది అతను గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే పుత్రదాత వృక్షము మనిషిని ఆకర్షిస్తూ ఉంది. యేసయ్య నిన్ను ఆకర్షించేది ఎందుకంటే నీ జీవితాన్ని మార్చడానికి ఆకర్షిస్తున్నాడు. కొందరు చూపు చేత ఆకర్షించబడతారు, కొందరు పాపము చేత ఆకర్షించబడతారు, కొందరు లోక సంబంధమైన అందమునకు ఆకర్షించబడతారు, కొందరు లోక సంబంధమైన చెడుల మాటలకు దురలట్లకు ఆకర్షించబడతారు. బట్ యేసు ప్రభు అయితే తన పరిశుద్ధతతో, తన వాక్యముతో, తన పరిశుద్ధాత్మ శక్తితో, ఆయనలో ఉన్న ప్రేమతో నిన్ను తన దగ్గరికి ఆకర్షిస్తూ ఉన్నాడు. అయస్కాంతము ఇనుమును ఆకర్షించినట్టుగా ఇనుము కఠినత్వానికి సాదృశ్యం. కఠినమైన మానవుడు, కఠినమైన హృదయం కలిగిన మానవ జీవితాన్ని మార్చగలిగిన అయస్కాంతం శక్తి వాక్యములో, యేసుక్రీస్తులో ఉంది. అందుకని ఆయన అంటున్నాడు, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు వచ్చేదము. పరమగీతం షూలమ్మితి మాట్లాడుతూ ఉంది. ఈ రోజున పుత్రదాత వృక్షములు 2 అనుభవాలు చెప్పాను. ఆకర్షణ. ఒక వ్యక్తిని దేవుడు మాట్లాడాడు. అందరూ ఊళ్ళోకి వెళ్ళారు, శిష్యులంతా ఊళ్ళోకి ఆహారానికి వెళ్ళారు. ఈయన ఒక్కడే కూర్చొని ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఈయన యేసు ప్రభు మంచి అందగాడు. సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చింది. రాగానే అంటున్నమ్మా, నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా? అప్పట్లో భయంకరమైనటువంటి మరి అంటుంది. చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, కుల ఫీలింగ్ ఉంది అప్పట్లో. చూడండి, ఈమె పైకి చూసి ఆయన యూదుడిని వెంటనే గుర్తుపట్టింది. అర్థమైపోయింది, మీరు యూదులు, మేము సమరయులం. మేమిచ్చే నీళ్ళని ఎలా తాగుతావు? అందులో మీకు మాకు సాంగత్యం లేదు కదా, మేమంటే మీకు పడదు కదా, మీ బార్డర్లకు మీ పట్టణములకు మమ్మల్ని రానియరు, మా పనులకు మీరు రారు, మేము రాము, ఇప్పుడు నీళ్ళు అడుగుతున్నావేంటి అని చెప్పి, అయినా సరే ఈ బావి తొడిగించిన మా పితరుల కంటే నీవు గొప్పవాడవా? చరిత్ర చెప్తున్నాను. అంటే సమరయులకు కూడా పంచగ్రంథాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ మాట అన్న తర్వాత ఆయన అన్నాడు, నువ్వు నీళ్ళు ఇస్తే మరలి దప్పుకవుతావే, నేను ఇచ్చిన నీళ్లు తాగితే అన్నాడు దప్పికొనడు. వెంటనే ఉంటుంది, ఎంత దూరం రాలేకపోతున్నారయ్యా, ఆ నీళ్లు నాకు ఇవ్వమంటే నీ పెనిమిట్లు పిలుచుకురా అన్నాడు. ఆమె అంటుంది, నాకు ఇంకా వివాహము కాలేదు అంటే. దానికి ఆన్సర్ ఏం చెప్పాడంటే, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు అంటే 5 + 1 = 6. ఏమిటి అంటే చాలామందికి 5 + 6 భర్తలని అనుకుంటున్నారు. కానీ ఒక కామెంట్, ఒక చరిత్ర చెప్తా ఉంది, సమరయులు ఆరాధించేటువంటి దేవుళ్ళు 6 ఉన్నారు. ఈమె 5 ఆరాధిస్తూ ఉంది, ఇంకొక వ్యక్తిని ఆరాధించడానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఏమంటుంది, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధన చేశారు అంటే యేసుప్రభు అన్నాడు, ఇంక ఇప్పుడు పర్వతం మీద ఆరాధన జరగదు, ఇప్పుడు దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. హల్లెలూయా. పర్వతముల మీద ఆరాధన. ఈరోజు ఇండియా దేశంలో చాలా పర్వతాల మీద ఆరాధన జరుగుతూ ఉంది. అయితే దేవుడు కేవలం పర్వతం మీద ఉండడు ప్రియులారా, ఆత్మదేవుడు అంత లెక్క ఉంటాడు. కాబట్టి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. నేనే మార్గమును సత్యమును జీవమును యేసే చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తును ఆరాధించే వ్యక్తులు ఆత్మతో ఆరాధించాలి. ఆరాధింతు నీలో దేవా, అనుదినము నిన్ను స్తుతించుచు, ఆరాధింతు నీలో దేవా, అనుదినము నిన్ను స్తుతించుచు. ఆరాధన చేస్తున్నాడు సమరయ స్త్రీ. ఆ మాటలకి ఆకర్షించబడి ప్రభు మాటలు ఆమె హృదయాన్ని మార్చేసినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మాట మనిషి హృదయాన్ని మారుస్తుంది. యేసు ప్రభు మాట ₹1,00,00,000 మూట కదండి. యేసయ్య మాటలకున్న విలువ చాలా గొప్పదే. ఆ మాటలో శక్తి ఉంది, ఆ మాటలో పవర్ ఉంది. ఒక మనిషి హృదయాన్ని మార్చగలిగే శక్తి దేవుని వాక్యములో ఉంది. ఆ వాక్యములో దయ ఉన్నది, ఆ వాక్యములో కరుణ ఉన్నది, ఆ వాక్యములో కటాక్షం ఉన్నది, ఆ వాక్యములో జాలి ఉన్నది, ఆ వాక్యములో ప్రేమ ఉన్నది.
అందుకే 103వ కీర్తనలో దావీదు ఒక మాట అంటాడు, నీవు దయాదాక్షిణ్య పూర్ణుడువు, దీర్ఘశాంతుడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు దయాళుడు, దీర్ఘశాంతుడు. ఒక మనిషిని అలాగే తన వైపుకు ఆకర్షించి ఆ మనిషి ఆత్మను శుద్ధీకరించి ఆత్మకు నిత్య జీవాన్ని అనుగ్రహించగలిగిన శక్తి కలిగిన వాడు దయాదాక్షిణ్య పూర్ణుడు. ఒక కవి ఒక పాట రాస్తాడు, దయాదాక్షిణ్య పూర్ణుడే యెహోవా దీర్ఘశాంతుడుగా. దయాదాక్షిణ్య పూర్ణుడే యెహోవా దీర్ఘశాంతుడుగా. కృపా సమృద్ధి గలవాడాయనే, కృపా సమృద్ధి గలవాడాయనే, కనికరము గల రక్షకుడని యెహోవాను సన్నుతించు. నా ప్రాణమా నీవు యెహోవా దేవుని మరువక యెహోవాను సన్నుతించు. హల్లెలూయా. దేవుని ప్రేమ, దేవుని దయ ఆకర్షించి వెంటనే ఇంత దూరం రాలేకపోతున్నాను. మాటలో వాస్తవాన్ని బయట పెట్టాడు. అయ్యా నీవు మెస్సయ్యవా అని అడిగింది, కనుక్కుంది అంటే అవును నేను మెస్సయ్యాను అన్నాడు. వెంటనే ఊర్లోకి వెళ్ళింది, గ్రామాన్ని ప్రభు దగ్గర నడిపించింది. నన్ను ఆకర్షించము, మేము నీ వద్దకు వచ్చాము. ఈ రోజున చాలామంది లోకానికి ఆకర్షించబడుతున్నారు, పాపానికి ఆకర్షించబడుతున్నారు, ప్రాణాలన్నీ తెచ్చుకుంటున్నారు. కొందరు మత్తు పదార్థమునికి ఆకర్షించబడతా ఉన్నారు. భయంకరమైనటువంటి మత్తుకు అలవాటు పడి ఆ మత్తులో బిల్డింగ్లు అమ్మి, పొలాలు అమ్మి, స్థలాలు అమ్మి ఉద్యోగం చేస్తూ కూడా నెలకి 30-40 వేలు సంపాదించేవాడు కూడా ₹1 ఇంటికి రాకుండా అంతా మత్తు పదార్థానికి సారాయి కొట్టిగా కట్టి కుటుంబాన్ని చిందరవందర చేసుకుంటూ నశించిపోయే దురలవాట్లకు బానిసలై నశించిపోతున్న ప్రపంచం ఈ రోజున మన కళ్ళెదుట కనపడతా ఉంది. దేవుడు ఆకర్షణీయమైన వాడు. పుత్రదాత వృక్షము మనిషిని ఆకర్షిస్తుంది. యేసుక్రీస్తు ఆకర్షించేది చెడు కోసం కాదు, మంచి కోసం, మహిమ కోసం దేవుని దగ్గరికి రావాలి మనం. అందుకనే ప్రియులారా, ఈ రోజున చాలామంది అనేక విధాలైనటువంటి ఉపదేశాలకు ఆకర్షించబడి, అనేక రకమైన బోధలకు ఆకర్షించబడి, అనేక రకమైనటువంటి ఉపదేశాలకు ఆకర్షించబడి నిత్య జీవమును గూర్చిన ఉపదేశాన్ని తిరస్కరిస్తూ దేవునికి దూరస్తులైపోయి అంధకారముల చీకటిలో నశించిపోతున్నారు. మరణిస్తున్నా కూడా మనుషులకు అర్థం కావడం లేదు. అకాల మరణాలు, భయంకరమైన యాక్సిడెంట్లు, ఈ రోజున చంపుకోవటం, నరుక్కోవటం, ఈర్ష్య, కక్ష, ద్వేషం, అసూయ, కక్షలు. ఎందుకు ఈ భయంకరమైన పరిస్థితి? సాతాను యొక్క భ్రమ మనిషిని ఆకర్షిస్తుంది, చంపేస్తుంది. శరీర సంబంధమైన ఆకర్షణ ప్రాణం తీస్తూ ఉంది. ఎంతమంది మందు తాగి చేస్తున్నారు, ఉరి పోసుకొని చేస్తున్నారు, చంపబడి చేస్తున్నారు, చంపుకుంటున్నారు, జీవితం చాలా నష్టపరుచుకున్నారు. బట్ యేసుక్రీస్తు అలా కాదు. యేసుక్రీస్తులో ఆత్మ సంబంధమైన ఆకర్షణ ఉన్నది. 3వ మాట చెప్తున్నాను, పుత్రదాత వృక్షములను. 3వ అనుభవం ఏంటంటే అది మెడిసిన్, వైద్యానికి ఉపయోగిస్తారు, వైద్యమునకు ఉపయోగిస్తారు. అంటే స్వస్థత. యేసుక్రీస్తులో స్వస్థత ఉన్నది. మార్కు సువార్త 2వ అధ్యాయంలో చక్కని మాటలు రాస్తాను. 1వ అధ్యాయం చివరిలో ఒక వ్యక్తిని తీసుకొస్తారు, కుష్ఠవ్యాధి కలిగిన వాడిని. అక్కడికి రాగానే అతను అంటాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యి, నీకు ఇష్టమైతే నన్ను ముట్టి బాగు చెయ్యి. ఎందుకు ఆ మాట అన్నాడంటే, సాధారణ కుష్ఠవ్యాధిని ఎవరిని దగ్గరికి రానివ్వరు, మాట్లాడటానికి ఇష్టపడరు, అంటుకోరు, అసహించుకుంటారు. ఎందుకంటే ఆ వ్యాధి అలాంటిది. బట్ యేసు, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్ము. వాడిని అలా ముట్టుకోగానే కుష్ఠరోగం తొలగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అద్భుతమైనటువంటి యేసుక్రీస్తులో స్వస్థత. మందు అదని కుంటి గుడ్డి చెవిటి వారిని చక్కగా కుదిరించి, కుష్ఠరోగమున్న వారికి కొత్త దేహమిచ్చి, కుంటి గుడ్డి చెవిటి వారిని చక్కగా కుదిరించి, కుష్ఠరోగమున్న వారికి కొత్త దేహమిచ్చి, చనిపోయిన శవములనే చక్కగా బ్రతికించి, 4 నాళ్ళు మురిగినట్టి శవమునే బ్రతికి, గాలినే గతించినట్టి శక్తి గల్ల దేవుడని
యేసన్నా దేవుడు, అందరికీ దేవుడు. ఎవరనుకున్నావు, ఏమనుకున్నావు, యేసన్న దేవుడు, అందరికీ దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు పరమ వైద్యుడు. మెడిసిన్, మందు. ఇప్పుడు ఎన్ని రోగాలకి మందులు వస్తున్నాయో. మందులమ్మి కోటీశ్వరులు అవుతున్నాయి ఈ రోజుల్లో. మందు ఖరీదు పావలా, వాడు అమ్మేది 100 రూపాయలు. చాలా ఉంటుంది ప్రియులారా. కానీ మనం తెగించి 100 పోతే పోయింది, రోగం పోతే అంతే చాలు అనుకుంటున్నాం. కానీ ఆ 100కు 100 10 పెరుగుతుంది, రోగం పెరుగుతుంది. కానీ కాస్ట్ పెరుగుతుంది, రోగం పెరుగుతుంది. కానీ ఖర్చు తగ్గట్లా, రోగం తగ్గట్లా. బట్ యేసు ప్రభు వైద్యుడు అని రాస్తాడు బైబిల్ 2వ అధ్యాయం లూకాసు సువార్తలో. నేను పాపులనే పిలువ వచ్చి తిని, కానీ నీతిమంతులను పిలవరాలేదని చెబుతూ, ఆరోగ్యవంతునికి వైద్యుడు అక్కర్లేదు, రోగం గల వాడికే వైద్యుడు. ఓ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తాను. ఈ రోజున చాలామంది యేసుక్రీస్తును ఆ రోజులు విమర్శించారు. యేసు ప్రభుని విమర్శించుకు శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశ సద్దుకయ్యులు, మత గురువులు, మత నాయకులు అప్పుడో ఉన్నారు. అప్పుడు చాలా భయంకర విమర్శ. యేసు దేవుడు సాక్షాత్తుగా మానవుడిగా తిరిగిన దినాలలో ఆయన్ని గుర్తించక, గ్రహించలేకపోగా పైగా విమర్శించారు. ఆయన్ని విమర్శించారు, చాలా మాటల చేత హింసించారు. బట్ ఆయన ఎవరిని కూడా హింసించలేదు. ఆయన అన్నాడు, నేను రోగులకు వైద్యునిగా వచ్చాను, పాపులకు రక్షకునిగా వచ్చాను. రోగికే వైద్యుడు అవసరం, ఆరోగ్యవంతునికి వైద్యుడు అక్కర్లేదు. రోగికే వైద్యుడు అంటే పౌలు ఒక మంచి మాట రాశాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి. దట్ మీన్స్ అందరికీ వ్యాధి ఉన్నది, ప్రతి మనిషి రోగే. నాకే జబ్బు లేదనుకోబాక, ఎందుకంటే అన్ని జబ్బుల కంటే భయంకరమైన జబ్బు ఒకటి ఉంది, అన్ని రోగాల కంటే భయంకరమైన రోగం ఒకటి ఉంది. అదే పాప రోగము. అది నీ కంటికి కనపడదు, అది నువ్వు పెరిగే కొద్ది లోపల పాపం పెరుగుతూ ఉంటుంది. చట్టం వేసి వచ్చిన తర్వాత నిన్ను బయటకు తీసుకొస్తుంది. అనేక రకములైన చెడుల వాట్లకు, తురల వాట్లకు బానిసం చేసి నాశనం చేసేది. అది లోపలే పుడుతుంది, జన్మ పాపం, కర్మ పాపం. అందుకనే 31వ కీర్తన దావీదు అంటాడు, 51వ కీర్తన దావీదు అంటాడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది. నా పాపము పోవునట్లు నీ హిస్సోపుతో నన్ను బాగుగా కడుగు. హిస్సోపు అంటే ద స్ప్రింక్లింగ్ బ్లడ్ అన్నాడు ఇంగ్లీష్లో, అంటే చిందింపబడిన రక్తం. కానీ హెబ్రీ పత్రికలో అంటాడు, ఎడ్ల రక్తము, మేకల రక్తము పాపములను తీసివేట అసాధ్యం. నీళ్ళలో మునిగితే మట్టి పోద్ది, కానీ పాపం పోదు. గుండె చేపించుకుంటే మళ్ళీ వారానికి ఎంటుకలు మనస్తాయి, గుండె మారాల. సృష్టిలోన లేదురా రక్షణ, సృష్టికర్త యేసునందే రక్షణ. సృష్టిలోన లేదురా రక్షణ, సృష్టికర్త యేసునందే రక్షణ. దేవతలలో లేదురా రక్షణ, దేవదేవుడే నీకు రక్షణ. ప్రేమించి చూడరా యేసయ్యను, ప్రేమంటే యేసుడే ఓ సోదర, ప్రేమంటే యేసుడే ఓ సోదరి. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచం రోగాల పుట్ట. నాకేం పర్లేదు, నేను బాగానని అనుకున్న వాడికి ఊహించిన విధంగా ఏదో ఒకటి వస్తూ ఉంది. నడుస్తూనే పడిపోతున్నాడు, మాట్లాడుతూనే కూలిపోతున్నాడు, తింటూనే చచ్చిపోతున్నాడు. ప్రతి మనిషికి వ్యాధి ఉన్నది, అది పాపం అనే వ్యాధి. ఇప్పుడు డాక్టర్ అవసరమా లేదా? ప్రతి మనిషికి జబ్బు ఉంది కాబట్టి జబ్బున్న ప్రతి మనిషికి వైద్యుడు అవసరం. యేసుక్రీస్తు వైద్యుడిగా ప్రత్యక్షమయ్యాడు, పరమ వైద్యుడు. నా చిన్నప్పుడు ఎప్పుడు ఆంధ్రక్రైస్త కీర్తన ఒక పాట ఉంది, అది పూర్తిగా రాదు నాకు, రేపు ఒక పల్లవి కూడా పూర్తిగా రాదు. పరమ వైద్యుడు భారతీయుల వ్యాధి బాధలు బాపుమా, పరమ వైద్యుడ భారతీయుల వ్యాధి బాధలు బాపుమా.
అదే ఈవులి చుచు తన్ను వేడు మహేష్ఠులను రక్షించును, సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. ఆ పాట ఛాయలు ఇది రాశారు. పరమ వైద్యుడు యేసయ్య, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆఖరి బొట్టు వరకు తన రక్తమును కార్చాడు. శిలువ మ్రానుపై వ్రాలాడాడు, మేకుల చేత కొట్టబడ్డాడు, శిలువ శిక్ష అనుభవించాడు. శిలువ శిక్ష రోమా ప్రభుత్వం ఏర్పాటు చేసినది. రోమీయులు భయంకరమైనటువంటి హీన దుష్టత్వాన్ని చేసిన వ్యక్తిని శిలువ మరణానికి అప్పగిస్తారు. రోమా ప్రభుత్వం దృష్టిలో శిలువ చాలా హీనమైనది. అలాగే ఎంతోమందిని చంపారు అక్కడ. యేసు ప్రభువును కూడా అలా ఎంచి ఒక హీనమైన మరణానికి అప్పగిస్తారు. ఆ శిలువ ఆయన మోసాడు. శిలువ అంటే ఇన్నర్ మీనింగ్ చెప్తాను మీకు. క్రాస్ ఇంగ్లీష్లో మనం శిలువని ఇంగ్లీష్లో ఏమంటాం? క్రాస్ అంటాం. క్రాస్ తెలుగులో అర్థం చెప్పు. ఏం సార్? క్రాస్ ఏం బ్రదర్? క్రాస్ అంటే ఏంటి? అడ్డం తిరగటం. క్రాస్ ఒకటి నిలువు కొయ్య, ఒకటి అడ్డ కొయ్య. నిలువు కొయ్య తండ్రి చిత్తానికి సాదృశ్యం, అడ్డ కొయ్య మానవుని యొక్క తిరుగుబాటు. అట్లాగైతే శిలువ ఏదేనులోనే ప్రారంభమైంది. దేవుని ఆజ్ఞ అతిక్రమించిన మానవుడు, అది కంటిన్యూ అవుతా ఉంది. పెరిగిపోయింది పాపం. దేవుడు మన కొయ్యని, మన శిలువని, మన హీనమైన స్థితిని ఆయన అనుభవించాడు. పాప భారాన్ని శిలువలో మోశాడు. ఎడ్ల రక్తము, మేకల రక్తము, పొట్టేళ్ల రక్తము తీసివేయలేని పాపాన్ని నిర్దోషమైన, నిష్కళంకమైన, అమూల్యమైన, పరిశుద్ధమైన తన రక్తమును చిందించి ఆ రక్తము చేత మన పాపములను పరిహరించాడు. ఆయన భారమైన శిలువను ఆయన భుజాల మీద పెట్టి మోయించారు. ఆయన్ని మోయించారు. 7 మాటలు పలికాడు. దాహమని పెద్దగా కేక వేశాడు, ప్రాణం విడిచిపెట్టాడు. దాహమని అడిగింది ప్రేమ, చేదు దాహమిచ్చింది లోకం. దాహమని అడిగింది ప్రేమ, చేదు దాహమిచ్చింది లోకం. గేలి చేసినారా, పరిహాసమాడినారా, గేలి చేసినారా, పరిహాసమాడినారా, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగలప. మన పాప రోగాన్ని బాపటానికి ఆఖరి బొట్టు వరకు రక్తమును చిందించాడు. యేసుక్రీస్తు శరీరంలో 7 మెటీరియల్స్ ఉన్నాయి. 7 మెటీరియల్ ఆయన బాడీలో. 2 చెప్తాను. 19వ అధ్యాయం యోహాను సువార్త 34 వచనం చదవండి. జాన్ 19:34. ఒక సైనికుడు యేసును బల్లెముతో పొడవగా ఆయన ప్రక్కలో నుండి ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, కారెను. ఒక వ్యక్తి ప్రాణం విడిచిపెట్టిన తర్వాత ఇంకా అతన్ని పొడవకూడదు. కానీ పిలాతు అన్నాడు, యేసప్పుడే చచ్చిపోయాడా, చూసి రమ్మని సైనికుని పంపించాడు. ఆ సైనికుడికి ఒక కన్ను లేదు, గుడ్డోడు వాడు. గుడ్డోడిని సైనికునిగా పెట్టబడదు రోమా ప్రభుత్వం సిస్టమ్ ప్రకారం. బట్ వీడు యుద్ధములో అఖండ విజయాన్ని సాధించాడు కాబట్టి ఆ యుద్ధంలో కన్ను పోయింది. పోయినా సరే అతని వీరత్వాన్ని బట్టి సైనికునిగా అలాగే ఉంచారు. బల్లెము తీసుకొని వచ్చాడు, యేసు ప్రక్కలో పొలిచాడు. పొడవగానే ఆ 2 ఎముకల మధ్య గ్యాపులో దూరింది బల్లెం. పై ఎముక పైకి, కింద ఎముక కిందకి సర్దుకుని గాయం ఏర్పడింది. లోపలికి దూరింది బల్లెం. కొంచెం నీరు, రక్తం మిగిలి ఉంది.
ఆ పొడిచిన వెంటనే ఆ రక్తము చింది పొడిచిన వాని కంటి మీద పడింది. ఆ గుడ్డు కన్ను తెరవబడింది. హల్లెలూయా. అతను చూచి అతను అంటున్నాడు, అతని ఎముకలలో ఒకటైనను విరవబడలేదు. కాదండి, నేను ఎప్పుడు చిన్నప్పుడు ఒక పాట నేర్చుకున్నాను. ఆమెక ఎముకలలో ఒకటి అయినను విరువబడకూడదన్నట్లు, ఆమెక ఎముకలలో ఒకటి అయినను విరువబడకూడదన్నట్లు, ఒక ఎముకైనను విరుగగలేదు, క్రీస్తు నందు నెరవేరెనులే. ఋగ్వేదములో మరుగు కాబడిన యజ్ఞ పశువును ఇంటివా, యోగ్యత లేవియు. ఋగ్వేదములో మరుగు కాబడిన యజ్ఞ పశువును ఇంటివా, ఆ ఎముకలలో ఒకటైన నువ్వు విరవబడకూడదని యెషయా ప్రవక్త ప్రకటించిన ప్రకారముగా ఆ తర్వాత పొడిచిన వాడే చూచి సాక్ష్యం ఇస్తున్నాడు, ఒక ఎముక కూడా విరగలేదు. పుత్రదాత వృక్షము స్వస్థత కలిగించాడు. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. ఈ వృక్షములో ఉన్న ప్రత్యేకత, యేసుక్రీస్తులో స్వస్థత ఉన్నది. ఆయన పరమ వైద్యుడు, పరమ వైద్యుడు. దేవుని వాక్యమును గమనిస్తే యేసు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఎందరో మేధావులు చనిపోయి సమాధుల్లో చేర్చబడ్డారు, ఒక్కడు కూడా తిరిగి బయటికి రాలేదు. ఒక్క యేసుక్రీస్తు సమాధి ఇప్పటికీ యెరూషలేములో ఖాళీగా ఉంది. అరిమత్త యోసేపు అనే వ్యక్తి తన కొరకు తొలిపించుకున్న సమాధిని యేసు ప్రభుకి గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ సమాధిలో పెట్టారు ఆయన్ని. ఆయన లేచిన తర్వాత ఆ సమాధి ఖాళీగా ఉంది. అరిమత్త యోసేపు చనిపోయేటప్పుడు తన పిల్లల్ని పిలిచి చెప్పాడు, నేను ప్రభువుకి నా సమాధి గిఫ్ట్గా ఇచ్చాను, ఇందులో నన్ను పెట్టొద్దు, అది సాక్షాత్తం అలాగే ఉండనివ్వండి అన్నాడు. యేసు మరణమును జయించి తిరిగి లేచాడు. ఇప్పటికి 2023 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఆరోహణమే వెళ్ళిపోయాడు. 40 రోజులను 11 సార్లు కనపడ్డాడు. ఆరోహణమే వెళ్ళిపోయాడు. వెళుతూ మరలా వస్తానని చెప్పాడు. తప్పకుండా వస్తాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. పుత్రదాత వృక్షము. ఇప్పుడు 4వ పాయింట్ చెప్తున్నాను. సువాసననిచ్చుచున్నది. యేసు ప్రభు యొక్క వాసన పునరుద్ధానమైన తర్వాత ప్రపంచం అంతా వచ్చేసింది. పుత్రదాత వృక్షము సువాసననిచ్చు. ఇది సువాసనకరమైన వృక్షం. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, అరణ్యాల్లో వెళుతున్నప్పుడు కమ్మని వాసన వస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద వృక్షాలు, గంధవర్గ వృక్షాలని రాశాడు పరమగీతంలో. గంధవర్గ వృక్షములు కమ్మని వాసన ఇస్తామంటవి. చెట్ల వల్ల మనిషి ఎన్ని మేలులు పొందుతున్నాడో, చెట్ల వల్ల మనిషి ఎన్ని ఉపయోగాలు పొందుతున్నాడో. ఈ వృక్షం ప్రపంచానికి మేలు చేసే వృక్షం. కొన్ని వృక్షాలు కొంత మట్టికే ప్రయోజనకరంగా ఉంటవి, బట్ యేసయ్య ప్రపంచానికి ప్రయోజనకరమైన వృక్షం. ఆయన వృక్షము సువాసననిచ్చుచున్నది. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. నేను ఇప్పుడు 4వ విషయానికి వచ్చాను. సువాసన. ఈ చెట్టు యొక్క వాసన ఏంటి? ఏమి సువాసన? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పౌలు రాసిన 2వ అధ్యాయం 13-14 అనుకుంటా. చూడండి ఒకసారి. 14వ వచనం. అక్కడ 4-3 వాసనలు రాశాడు. మా ద్వారా ప్రతి స్థలమందు. నోట్ దిస్ పాయింట్. జ్ఞానము యొక్క సువాసన. ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను దేవునికి ఒకటి జ్ఞానపు వాసన, 2వది క్రీస్తు సువాసన. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసన, 3వది రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసన. ఇప్పుడు పుత్రదాత వృక్షం యొక్క వాసన ప్రపంచమంతా వస్తుంది. ఇందులో జ్ఞానం ఉన్నది, ఇందులో సువాసన ఉన్నది, ఇందులో రక్షణ వాసన ఉన్నది. సువార్త వాసన, రక్షణ వాసన, ఇందులో డేంజర్ కూడా ఉంది, మరణపు వాసన కూడా ఉంది. అందుకనే ఈ రెంటికి అనుబంధమైన ఒక మాట మార్కు 16:16లో రాశాడు, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి. అంటే రక్షించేది ఈయనే, శిక్షించేది
దేవునికి డబల్ పవర్ ఉంది. రక్షించగలడు, శిక్షించగలడు, చంపగలడు, బ్రతికించగలడు, కట్టగలడు, పడగొట్టగలడు, లేని ఉన్నదానిగా చేయగలడు, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు. అందుకే 2 అంచుల వాడి అయిన ఖడ్గమని రాస్తున్న 252 బిరుదులు ఉన్నాయి ఆయనకి. ఆయన కత్తి అని చెప్పాడు బైబిల్. 2 పక్కల పదం, చెప్పేవాడిని కోసం, వినేవాడిని కోసం. 2 అంచులు ఖడ్గం అంటే అర్థం ఏంటంటే, 2 అంచులు అంటే పాత నిబంధన కొత్త నిబంధన కాదు. 2 అంచులు అంటే మొదటివాడు, కడపటివాడు, ఆదియును అంతమై ఉన్నవాడు, అల్పయు ఓమేగ అయి ఉన్నవాడు, 2 అంచులు గలవాడు. దేవుని వాక్యం గమనిస్తే ఈ వృక్షము యొక్క విధానంలో 4వ విషయం ఏంటంటే, వాసన కలిగిన, సువాసన కలిగినటువంటి పుత్రదాత వృక్షం. ఈ వాసన, ఇది సువార్త యొక్క సువాసన. ఇందులో జ్ఞానపు వాసన ఉన్నది, ఇందులో సువార్త వాసన ఉంది, ఇందులో రక్షణ వాసన ఉంది. ఈ రోజున ఎక్కడ పట్టినా యేసుక్రీస్తు సువార్తన ప్రపంచమంతా వ్యాపించింది. వాసనని ఎవడు మూటగట్టలేడు. వాసనని ఎవడు మూటగట్టలే. వాసనకి కులం ఏముండదు. అత్తరికి కులం ఏముంది? పేదోడు కూడా అత్తరు రాసుకుంటాడు, తప్పేముంది? బిత్తర చేయకుండా ఉంటే చాలు కదా. దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే క్రీస్తులో సువాసన ఉన్నది. ఈ వాసన ప్రపంచమంతా వ్యాపించింది. ఈ వాసనను ఎవడు మూటగట్టలేడు. ఓ చిన్న జోక్ చెప్తాను. ఆడబిడ్డ వదిన దగ్గరికి వచ్చింది, కూర కింద తీసుకొని, వదిన ఏం చేస్తున్నావే, కొద్దిగా కూర ఏవైనా అడిగింది. అంటే వదిన అంటుంది, తోడమ్మా పచ్చడి తప్ప కూర చేయలేదంటే వదిన, ఆడబిడ్డ అంటే, ఎందుకు వదిన అబద్ధం ఆడతావు, నువ్వు తాలింపేస్తే ఆ బజార్లోకి వచ్చింది వాసన. తాలింపు వాసన కొంప ముంచింది. ఇక అబద్ధం ఆడలేకపోయింది. ఖచ్చితంగా కూర తాలింపు. అందుకని తెలుగులో ఒక సామెత ఉంది, బట్టకి జాడింపు, కూరకి తాలింపు ఉండాలంట. నీ జీవితానికి తాలింపు వేయాలంటే యేసుక్రీస్తు వాక్యమే నీకు తాలింపు వేస్తుంది. ఇంక నువ్వు దేనికి తాలింపు వేసినా నువ్వు తాళం వేసుకొని పోవటమే, ఇంటికి నీకు ప్రయోజనం ఉండదు. అందుకనే ప్రియులారా, ఇది సువాసన, ఇది మేలు చేసే వాసన. నీ దుర్వాసన అంతా కడిగి వేసి, నీ పాపపు వాసన అంతా కడిగి వేసి, నీ జీవితానికి ఒక మంచి సువాసన అనుగ్రహించగలిగిన శక్తి కలిగిన వాక్యం పుత్రదాత వృక్షం. టైం అయిపోయింది. 5వ మాటకు వస్తున్నాను. వృక్షము అంటే దానికి ఎక్కువగా నీడ వస్తుంది. నీడ, ప్రతి చెట్టుకు నీడ ఉంటుంది, కానీ వృక్షము యొక్క నీడ చాలా గొప్పది. నీడ ఎప్పుడంటే మంచి ఎండప్పుడు నీడ కావాలి మనకి. పరమగీతులు అంటాడు, నా ప్రాణప్రియుడు నీ మందను ఎచ్చట మేపెదవు, మధ్యాహ్నమును ఎచ్చట నీడకు వాటిని. ప్రతి మనిషికి నీడ కావాలి. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఎండ భయంకరంగా ఉంది. ఎన్ని గొడుగులే సరిపోతాయి చెప్పండి? 6 లక్షల మంది కాల్బలమే ఉన్నారు. పిల్లలు, పురుషులు, స్త్రీలు కాక యుద్ధ సైన్యమే 6 లక్షల మంది ఉన్నారు. మొత్తం కలిపితే దగ్గర కొన్ని లక్షల మంది వ్యక్తులు ఉన్నారు. మరి ఎండ తగలకుండా చేయాలంటే ఏం చేయాలి? దేవుడు వారికి మేఘస్తంభమును పెట్టాడు. హల్లెలూయా. మేఘము నీడ క్రింద నడిచారు వాళ్ళు. బైబిల్ గమనించాలా, 22 లక్షల మందికి ఏసీ పెట్టాడు దేవుడు. నువ్వు ఏసీ ఇప్పుడు పెట్టుకున్నావు, ఆయన అప్పుడే పెట్టాడు. అంటే మేఘములో నీళ్లుంటాయి, చల్లగా ఉంటుంది. పగటి వేళ ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వేళ వెన్నెల దెబ్బ తగలకుండా దేవుడు వారిని మేఘము క్రింద నడిపించాడు. హల్లెలూయా. 2 స్తంభాలతో నడిపించాడు దేవుడు. ఒకటి మేఘస్తంభము, రెండవది అగ్ని స్తంభము. పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్ని స్తంభము. మేఘస్తంభము ఆ నీటి బాప్తీసానికి సాదృశ్యం, అగ్ని స్తంభము ఆత్మ బాప్తీసానికి సాదృశ్యం. క్రైస్తవ సంఘము ఈ 2 బాప్తీసాల కింద నడవాలి. అందుకనే నీడనిచ్చే వృక్షం. అన్ని నీడలు నమ్మకమైనవి, నమ్మదగినవి కావు. యేసుక్రీస్తు నమ్మదగినవాడు. ఎట్లా అంటే, పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. ఈ చుట్టూ నీడ మనకు ఆశీర్వాదం ఇస్తుంది, దేవుని యొక్క నీడ. అందుకే 97 అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే, కీర్తనలు రాస్తాడు, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. ఎండ అంటే శ్రమలకు సాదృశ్యం. ప్రపంచం మొత్తం మీదకి 7 ఏళ్ళు శ్రమల కాలం రాబోతా ఉంది. అంటే యేసుక్రీస్తు సెకండ్ కమింగ్, 2వసారి వస్తున్నాడు, మరలా తిరిగి రాబోతా ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు మనకి. కాలాలు సమయాలు ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు, ఎవరికి తెలియదు ఈ విషయము. బట్ యేసు వస్తున్నాడు. ప్రపంచం మీదకి ఒక భయంకరమైన ఎండాకాలం రాబోతా ఉంది. అదే శ్రమల కాలం. 7 సంవత్సరాల శ్రమల కాలంలో ప్రపంచంలో ఉన్న 7 ఖండాల భక్తులకు ఎక్కడ నీడ? మధ్య ఆకాశం. ఈ వృక్షం అక్కడ ఉంటుంది.
భూమి మీద ఉన్న భక్తులందరినీ తీసుకెళ్ళిపోతాడు. చచ్చిపోయిన వాళ్ళు లేస్తారు, బతికున్న వాళ్ళు మార్పు చెందుతారు. లక్షల కోట్ల మంది విశ్వాసులు మధ్యాకాశములోనికి చేరుస్తాడు ఆయన. మధ్యాకాశం అనేది రిటర్న్గా బైబిల్లో లేదు, కానీ మర్మంగా రాశాడు. చెప్పడం టైంలో ముగిచ్చేస్తున్నాను. మనము ఈ నీడలోనికి రావాలి. గోడ నీడ, గొడుగు నీడ, చెట్టు నీడ అన్నీ సాగిపోయే నీడలు. యేసయ్య నీడ కావాలి. తర్వాత వృక్షం 6వది ఎత్తైనది. ఎంత ఎత్తు అంటే ఎంత ఎత్తు ఉంటుందో. వృక్షము చాలా ఎత్తైనది అంటే గొప్పది అని అర్థం అన్నమాట. యేసు ప్రభువు గొప్పవాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, అల్లు చెప్పండి. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడు, స్పీడు, అధిక శక్తి సంపన్నుడు. అది జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. గొప్పవాడు యేసు ప్రభు. ఎవరు? వృక్షము గొప్పది. నేను చెప్పే ప్రతి మాటకి గొప్పవాడనండి. యేసు ప్రభు మోషే కంటే, అహరోను కంటే, సొలొమోను కంటే, దేవాలయం కంటే, యోనా కంటే, బాప్తిస్మ యోహాను కంటే, సమస్త దేవతల కంటే ఆయనే గొప్ప. అదే వృక్షం. చెన్నైలో అడయారు అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ మర్రి చెట్టు ఉంది. మీలో చాలామంది తెలుసు అనుకుంటా. నేను 76లో మద్రాసు ట్రైనింగ్ అయ్యా. 78లో చూచా చెట్టుని. అప్పుడే 2-3 కిలోమీటర్ల వైశాల్యం ఉంది. ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది, కానీ అది చెన్నైలోనే ఉంది. బట్ ఈ వృక్షం ప్రపంచం అంతా ఉంది. యేసు ప్రభు లేని దేశాలు లేవు. ఎక్కడ కొండలలో, లోయలలో, అడవులలో